ఎస్సీ వర్గీకరణను నిలిపివేయాలంటూ మాల మహానాడు చేపట్టిన బంద్తో పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో దుకాణాలు మూతపడ్డాయి. హోటళ్లు, టిఫిన్ సెంటర్లు తెరుచుకోలేదు. ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. స్కూల్ బస్సుల్ని మాల మహానాడు నాయకులు కదలనివ్వలేదు. రోడ్లన్నీ నిర్మానుషంగా దర్శనమిచ్చాయి. ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఆందోళనకారులు రాస్తారోకో చేసి వర్గీకరణను నిలిపివేయాలంటూ నినాదాలు చేశారు. నర్సాపురం మాలా న్యాయ పోరాట సమితి ఆధ్వర్యంలో ఈరోజు భారత బంద్ ఎస్సీ వర్గీకరణని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని వ్యతిరేకిస్తూ ఉన్న స్థితిని కొనసాగించాలని, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ రాష్ట్రాలు ఇచ్చినటువంటి అధికారాలను ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు నర్సాపురం నియోజకవర్గ తరపున ఇక్కడ బంద్ చేస్తున్నాం. నర్సాపురంలో ఉన్నటువంటి అన్ని ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర నుంచి ప్రతి వ్యాపార సంస్థలు అందరూ కూడా సహకరిస్తున్నారు. విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు అన్నీ కూడా ఈరోజు పూర్తిగా బంద్కి సహకరిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు. అందరూ కూడా ఈరోజు బంధు సహకరించి మాకు సంఘీభావం తెలియజేయవలసిందిగా మీ అందరినీ కూడా పత్రిక ముఖంగా మీ అందరికీ కోరుచున్నాం. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది ఎప్పుడో 1995లో తీసుకున్నటువంటి కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయం. ఇప్పుడు జనాభా ప్రకారమైనటువంటి జనాభా లెక్కలు లేవు, జనగణన అనేటువంటి జరగలేదు. అప్పుడు ఉన్నటువంటి విద్యా అవకాశాలు, విద్యా చదువుకున్నటువంటి నిష్పత్తి చూస్తుంటే చాలా తక్కువగా ఉన్నది. అది కూడా ఒక రాష్ట్రంలో 28 రాష్ట్రాలు ఉంటే ఒక రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లోనే
ఈ కమిషన్ అనేటువంటి జరిగింది. ఈ దేశవ్యాప్తంగా అసలు గణన కానీ విద్యా గణన కానీ ఏ విధమైన జరగలేదు. అటువంటి పరిస్థితుల్లో ఈ విధమైనటువంటి తీసుకుంటాం అనేటువంటిది మేము దారుణంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇదే సుప్రీంకోర్టు కూడా మరాఠాల్లోనూ జాకర్లలోనూ రిజర్వేషన్లు వస్తే కనుక డేటా అనుభవం అనేటువంటిది లేదు, అందువల్ల మీ రిజర్వేషన్ అనేటువంటి వర్గీకరించడానికి ఒప్పుకోమన్నారు. అదే సుప్రీంకోర్టు ఈ రోజుని మాలలకు అయితే కనుక డేటా ఉన్నది, ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి డేటాను 20 దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు అన్నింటిలో కూడా ఒక తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇది ఎప్పుడో ఫిబ్రవరిలోనే ఒక రాజకీయమైనటువంటి ఒక బ్రాహ్మణ అజెండా అనేటువంటిది తీసుకుంటూ అనేటువంటిది జరుగుతున్నది. ఒక బ్రాహ్మణ అజెండాను తీసుకుని వచ్చి దీని విధమైనటువంటిది విభజించు పాలించాలనేటువంటి సూక్తితోటి రిజర్వేషన్లే పూర్తిగా ఎత్తివేయాలనేటువంటి కోణంతో ఈ విధమైనటువంటి ముసుగులో ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నారు. ఆర్ఎస్ఎస్ వ్యాధులు ఈ రోజుల్లో కాషాయకరణ చేస్తూ ఈ విధమైన ఏర్పాట్లు రాజకీయంగా సరైన చర్చ కానీ ఏమీ జరగకుండా ఈ విధంగా తీసుకుంటాం అనేటువంటిది చాలా శోచనీయమని ఈ విధంగా మేము ఖండిస్తున్నాం. అందువల్ల రిజర్వేషన్ ఫలాలు అనేటువంటిది వర్గీకరించాలంటే ముందుగా సుప్రీంకోర్టు జడ్జిల నుంచే వర్గీకరించండి. అగ్రకులాల్లో ఉన్నటువంటి అన్ని జాతుల వారిని కూడా వర్గీకరించండి. అప్పుడు ఎస్సీల జోలికి రండి, ఎస్సీ ఎస్టీల జోలికి రండి. ఎవరిలో అగ్రకులాల్లో వర్గీకరించరు. రిజర్వేషన్ లేకుండా ఈబీఎస్ అనేటువంటిది ఎకనామికల్ కోటా అనేటువంటిది ఒకరు తీసుకొచ్చి వాళ్ళకి నచ్చినట్టు ఏర్పాటు చేసుకుంటారు. 50% అనేటువంటి తీసుకుంటూ ఉంటారు. సుప్రీంకోర్టు జడ్జిల్లో అసలు అనేటువంటిది అసలు ఈ వర్గీకరణ అనగాని వర్గాలకు అసలు అక్కడ ప్రాతినిధ్యం లేదు. ఎస్సీ ఎస్టీ బీసీలకి మైనార్టీలకి అసలు అక్కడ ప్రాతినిధ్యం అనేటువంటిది లేదు. అసలు ప్రాతినిధ్యం లేకపోయినప్పటికీ ఏ విధమైనటువంటి జనగణ కానీ ఏ విధమైనటువంటి సమాచారం కానీ ఏ విధమైన అధ్యయనం కానీ ఏ విధమైనది లేకోకుండా ఒక సుప్రీంకోర్టు ఒక తీర్పిచ్చిందని ఒక ముసుగులో ఈ విధమైనటువంటి ఎస్సీలని విభజించినటువంటి పాలన మార్పుపోతే కనుక ఎంతవరకు బంగ్లాదేశ్లో వచ్చినటువంటి పరిణామాలు ఇండియాలో భారతదేశంలో కూడా వస్తాయని ఈ విధంగా తెలియజేస్తూ డిమాండ్ చేస్తూ వెంటనే ఉపసంహారాన్ని తెలియజేస్తున్నాం. ఆనంద్ కుమార్, నేను నర్సాపూర్ నియోజకవర్గ మాల న్యాయ పోరాట సెక్రటరీని మాట్లాడుతున్నాను. ఈరోజు సుప్రీంకోర్టు ఏదైతే ఎస్సీకి వర్గీకరణకు అనుకూలంగా తీర్పిచ్చిందో దాన్ని మేము నర్సాపూర్ నియోజకవర్గ మాల సోదరులందరూ కూడా వ్యతిరేకిస్తూ ఈరోజు ఈ యొక్క భారత బంద్ పిలుపునివ్వడంతో మేమందరూ కూడా నర్సాపూర్ నియోజకవర్గం తరఫున మేము బంద్కి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ మేము ఇక్కడ బంద్ చేస్తున్నాం. దానికి ఇక్కడ నర్సాపూర్ నియోజకవర్గం మాల సోదరులందరూ కూడా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఈరోజు అందరూ కూడా తెల్లవారుజాము 4 గంటల నుంచి ఈ మద్దతులో ఈ యొక్క మాలల జోలికి కానీ మీరు వస్తే ఈ యొక్క ప్రభుత్వం త్వరలోనే కూలిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. మీరు మనం చూసారు బంగ్లాదేశ్లో ఏదైతే జరిగిందో ఈ యొక్క దీనికి మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఈ యొక్క రాజకీయ ముసుగులో ఉండి వెనకాల నడిపిస్తున్నాడు. చంద్రబాబు గారు మీకు కూడా మేము చెప్తున్నాం, కబడ్దార్ మాలల జోలికి వస్తే మేము ఎంతవరకైనా మేము పోరాడే సిద్ధంగా ఉన్నా. మీరు గతంలో కూడా ఎస్సీ వర్గీకరణ విషయంలో హైదరాబాద్లో మేము ధర్నా చేస్తే మా అందరినీ కూడా అప్పుడు మీరు గుర్రాలతో తొక్కించి ఆ యొక్క భాష మమ్మల్ని చాలా దారుణంగా హింసించారు. మీకు మాలలంటే కెట్టదని ఈరోజు స్పష్టంగా అర్థమైంది. ఎందుకంటే మాలలందరూ కూడా మొదటి నుంచి వేరే పార్టీకి అండగా ఉన్నారని మీరు కక్కస్తోనే ఈరోజు వర్గీకరణకు మీరు లెటర్ ఇచ్చి నరేంద్ర మోడీ గారితో చేతులు కలిపి ఈ యొక్క దుర్మార్గ పాలన చేయాలని మేము చూస్తూ ఊరుకోం. కాబట్టి మీరు వెంటనే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జీవోని మీరు వెంటనే రద్దు చేసే విధంగా మీరు కేంద్ర ప్రభుత్వంతో పోరాడి రద్దు చేయాలని మేము మాల డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మీరు కేంద్రంలో భాగస్వాములు ఉన్నారు కాబట్టి మీరు కేంద్రంలో పోరాడి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని వెంటనే రద్దు చేసే విధంగా మీరు సహకరించాలని మనసుగా కోరుకుంటూ ఈరోజు బంధుకు సహకరించినటువంటి మా దళిత సోదరులను మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై భీమ్, జోహార్.